సోదరులారా సోదరిమణులారా, నిన్న ఒక వార్త హెడ్లైన్స్లో వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 7/11 ముంబై బ్లాస్ట్ కేసులో ముద్దాయిలు 12 మంది వారిని నిర్దోషులుగా విడిచిపెట్టడం జరిగింది. కోర్టు తీర్పిచ్చింది. అదేవిధంగా ఇంతకు ముందు కూడా అక్షర్ధామ్ టెంపుల్ దాడిలో పట్టుబడ్డ వారందరూ కూడా 11 సంవత్సరాల తర్వాత వారిని నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. ఇంకా చూసుకుంటే ఇలా ఎన్నో కేసులు ఉన్నాయి. ఎంతో మందిని 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, లేక 30 సంవత్సరాల తర్వాత ఇలా వారిని నిర్దోషులుగా విడిచిపెట్టడం జరిగింది. వీళ్లను పట్టుకుని జైల్లో వేసినప్పటి నుంచి వీళ్ళ ఇన్ని సంవత్సరాల జీవితం నాశనమైపోయింది. వాళ్ళ కుటుంబాలు నాశనమైపోయాయి. వారిపై ఆధారపడి ఉన్నవారు ఎందరో దిక్కులేని స్థితిలో జీవితం కొనసాగించారు. తల్లిదండ్రి మరణించినా కానీ వారిని చూడటానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. మరి దీనికి అంతటి కారణం ఎవరు? వారి ఆ జీవితాన్ని తిరిగి ఎవరు ఇవ్వగలరు? గవర్నమెంట్ ఇస్తుందా, లేక ఆ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఆ ఆఫీసర్స్ ఇస్తారా, లేక ఎవరండి ఇచ్చేది? వాళ్ళ పూర్తి యవ్వనం జైల్లోనే మగ్గిపోయారు. అది అలా ఉంచితే వారికి పరిహారం ఎంత ఇస్తారు, ఎవరిస్తారు? వారిని నిర్దాక్షిణంగా కొట్టి వారితో కన్ఫెషన్ చేయించి నేరం చేసినట్లు వారితో ఒప్పింపజేసి వారిని వేల పేజీలు ఛార్జ్ షీట్స్ దాఖలు చేసి వారిని సంవత్సరాల తరబడి మగ్గేలా చేసిన వారు బాధ్యులా? ఆఫీసర్స్ బాధ్యులా? ఇలాంటి చట్టం తయారు చేసిన గవర్నమెంట్ బాధ్యులా, లేక ఎవరు? అది కాకుండా ఇంకొక రెండవ విషయం ఏంటంటే, అక్కడ బ్లాస్ట్ జరిగింది. అక్షర్ధామ్ టెంపుల్లో కానీ, ఆ తర్వాత ముంబై ట్రైన్లో కానీ బ్లాస్ట్ జరిగాయి. వీరిని పట్టుకున్నారు. కానీ వీరిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిర్దోషులుగా వారిని విడుదల చేసింది. మరి అది చేసిన వారు ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? వారిని ఎవరు పట్టుకుంటారు? ఎలా పట్టుకుంటారు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ దేశ ద్రోహుల గురించి ఎలా వారికి సాక్ష్యాలు దొరుకుతాయి? ఇవన్నీ కూడా చాలా ఆలోచించదగిన విషయం. మరియు ఇలా నిర్దోషులను పట్టుకుని లోపల వేసి వారిని ఇలా కష్టపెట్టడం, వారి జీవితాలను నాశనం చేయడం ఎంతో శోచనీయం సోదరులారా. అది వినేవాళ్లకు, చూసేవాళ్లకు కొద్దిగా బాధ కలిగించవచ్చు. కానీ ఎవరైతే అనుభవించారో వారి పరిస్థితి ఏంటి? నిన్న టీవీలో ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన 7/11 ముంబై బ్లాస్ట్లో 9 సంవత్సరాల శిక్ష అనుభవించి విడుదలయ్యాడో అడ్వకేట్ అబ్దుల్ వాహిద్. ఆయనను దీని గురించి అడిగితే ఆయన ఏడుస్తూ జవాబు చెప్తున్నాడు. ధారాపాతంగా కన్నీళ్లు కళ్ళ వెంట కారుతున్నాయి. మరి వారికి ఆ సంవత్సరాలన్నీ కూడా తిరిగి ఇచ్చేవారు ఎవరు? ఎలా ఇస్తారు? ఆ యవ్వనం తిరిగి వస్తుందా? అది కాకుండా వీరిపై ఒక ముద్ర పడిపోయింది, వీరు దేశద్రోహులు లేదా వీరు జైలుకి వెళ్ళొచ్చారు అని. వారు నిర్దోషులుగా విడుదలయ్యారనే సంగతి పక్కన పెడితే వీరికి ఎవ్వరు కూడా జాబ్ సరిగా ఇవ్వడం లేదు. వారిని దోషులుగానే చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం మరియు దౌర్జన్యం కూడా. మరి ఆ అక్షర్ధామ్ టెంపుల్పై దాడి చేసిన వారు ఎవరు? ఈ ముంబై 7/11 ట్రైన్ బ్లాస్ట్లు చేసిన వారు ఎవరు? మరి వారు దొరుకుతారా? వారిని శిక్షిస్తుందా గవర్నమెంట్ కానీ, ఈ పోలీస్ వ్యవస్థ కానీ? దీనికి అంతటికి కారణం ఏంటంటే ఈ ముస్లిం నాయకులు ఎవరైతే ఉన్నారో వారు సరైన చొరవ తీసుకోకపోవడం. ఇలాంటి టాడా కానీ, మకోకా కానీ, ఆ యూఏపీఏ కానీ ఈ కేసులలో వేల మంది ముస్లింలు కోర్టులలో ట్రయల్ లేకుండా మగ్గుతున్నారు. మనం చూసినట్లయితే ఉమర్ ఖాలిద్ 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. ఇంకా అలాగే 2-3 జైల్లో ఉన్నారు 5 సంవత్సరాల నుంచి. వాళ్ళకి బెయిల్ కూడా లేదు, ఆ తర్వాత వారి హియరింగ్ కూడా లేదు. ఇది వారిని శిక్షించినట్లు కాదా? వారి శిక్ష రుజువైతే వారికి శిక్ష పడేయండి, ఇన్ని సంవత్సరాల శిక్ష అని. వారు జైల్లో ఉంటారు. ఆ తర్వాత శిక్ష కాలం పూర్తయిన తర్వాత బయటకు వస్తారు. కానీ ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉంచి ఆ తర్వాత 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత వారు నిర్దోషులు అని వారిని విడిచిపెడితే వారిని శిక్షించినట్లు కాదా? వారి జీవితం తిరిగి వస్తుందా? ఆలోచించండి సోదరులారా. అది కాకుండా వారిపై ముద్ర పడింది దేశద్రోహులుగా, ఆ తరువాత పూర్తి సమాజం, స్పెషల్లీ
హిందూ సమాజం మొత్తం వారిని వారితో పాటు పూర్తి ముస్లిం సమాజాన్ని దేశద్రోహులుగానే చూస్తున్నారు. ఇది మన భారతదేశానికి ఏమాత్రం మంచిది కాదు. దీనికి అంతటికీ ఒక కారణం ఏంటంటే ఈ ముస్లిం నాయకులు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ లీడర్స్ వారు చొరవ తీసుకోకపోవడం, వారు వెళ్ళి సుప్రీంకోర్టులో కానీ ఆ చట్టసభల్లో కానీ వీటికి వ్యతిరేకంగా అంటే ఏదైతే మిస్యూజ్ జరుగుతుందో ఆ మిస్యూజ్ జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ నాయకులది. ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఉండాలి, దేశద్రోహులకు కఠినమైన శిక్షలు పడాలి, కానీ నిర్దోషులకు ఎక్కువగా ఆ శిక్ష పడుతుంది. నేరం చేయకున్నా కానీ ఆ జీవితం మొత్తం ఆ జైల్లోనే వాళ్ళు మగ్గుతున్నారు, వారి జీవితం నాశనమైపోతుంది. వారితో పాటు వారిపై ఎవరైతే ఆధారపడి ఉన్నారో వారి జీవితాలు కూడా నాశనమైపోతున్నాయి.